ఇప్పుడైతే షోరూమ్ దగ్గరికి వెళ్తున్నాను. నిన్న వీడియో పెట్టా కదా షార్ట్. సో దాంట్లో ఏమైందంటే మనం కదిరి దగ్గర అంటే అమ్మవారి గుడి ఉంది అక్కడ, గంగమ్మ గుడి. సో గంగమ్మ గుడికి దగ్గర పోయేటప్పుడు ఏమైందంటే బండి అనేది కొద్దిగా ట్రబుల్ ఇచ్చింది, బ్రేక్ డౌన్ అయింది. సో దానివల్ల ఏమైందంటే నైట్ అంతా కొద్దిగా ఇబ్బంది అయిపోయింది ఫుల్గా. అంటే లైక్ ఫ్యామిలీతో కదిరి దగ్గర ఉన్న ఎర్రదొడ్డి గంగమ్మ గుడి కాడికి వచ్చినాం. సో వచ్చేటప్పుడు బాగానే వచ్చినాం, పోయేటప్పుడు బండి బ్రేక్ డౌన్ అయిపోయింది. ఆ గోవాల్లో ఆడ మన బండి కనపడుతుందా కారు. సో ఇప్పుడు ఏం చేసామంటే కంప్లైంట్ ఇచ్చినాము, రోకి పంపిస్తా అన్నారు కార్ని మహేంద్ర వాళ్ళు. మహేంద్ర అని కాదు, ఇన్సూరెన్స్ వాళ్ళు. సో బండి వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. బండి హాఫ్ అన్ అవర్ అన్నారు, ఇప్పుడు దగ్గర గంట అవుతుంది, ఇంకా బండి రాలేదు. కష్టాలు. కనపడుతుంది కదా ఇంజన్ అనేసి. సో ఆ సింబల్ పడి బండి ఆన్ కావట్లేదు, అంటే ఆన్ అవుతుంది కానీ పికప్ అనేది అందుకోవట్లేదు. కంప్లైంట్ ఇచ్చి కూడా ఆల్మోస్ట్ ఇప్పటికి 2 hours అవుతుంది, ఇంకా వాళ్ళు రాలేదు. ఏమంటున్నారంటే ఇంకొక 60 minutes పడుతుంది, అదే ఇంకొక 1 hour పడుతుంది సార్ అంటున్నారు. మళ్ళీ ఇక్కడ నుంచి అనంతపూర్కి ఒక 2 hours జర్నీ పడుతుంది. ఇప్పుడు బండి పైనకి ఎక్కిచ్చేసినాము. ఫ్యామిలీ అంతా ఉంటారు కదా, సో వాళ్ళందరినీ బస్సుకి పంపించేసి నేను నాన్న నైట్ వరకు ఉండి, సో నైట్ టోకి వేరే బండి వస్తే ఆ బండిని పిలిపించి ఆ బండితో మన కార్ని షోరూమ్ దగ్గర పంపించేసి ఇప్పుడు నేను నాన్న నైట్ బస్కి వచ్చేసాం అనమాట. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ షోరూమ్ దగ్గర పోవాలా. సో నాన్న అక్కడే ఉన్నాడంట షోరూమ్ దగ్గర. ఇప్పుడు ఒకసారి నాన్న దగ్గర పోయి, సో ఇప్పుడు అక్కడికి వెళ్తే కారు ఇంకొక హాఫ్ అన్ అవర్, ఇంకొక 10 minutesలో అంటే గోడౌన్లో వేయడం ఉందంట. సో దాన్ని బయటికి తీసుకొస్తారంట. ఈ ప్రాబ్లం ఏమంటే ఒక అర్ధ గంట అంట, అంతే అర్ధ గంటలో క్లియర్ అయిపోతుంది అంటున్నారు. కాకపోతే ఇప్పుడు నేను ఎందుకు పోతున్నానంటే మన వేరే కారు ఉంది కదా, సో ఆ కార్లో ఈ సామాన్లు అన్నీ ఉన్నాయి దాంట్లో. సో అవన్నీ తీసుకుంటే కార్ అనేది నీట్గా సర్వీస్కి ఇచ్చేయచ్చు. అట్లే బైక్ కూడా షోరూమ్లో ఇచ్చి రాలేదు, ఇప్పుడు చీటికి మాటికి ఆఫ్ అయిపోతుంది. చాలా ఇబ్బంది అవుతుంది బండి ఆఫ్ అయిపోయేదానికి. మన సందులలో ఆఫ్ అయితే పర్లేదు, ఈ మెయిన్ రోడ్లలో ఆఫ్ అయిపోతే చూడు, అట్లా మెయిన్ రోడ్లలో ఆఫ్ అయిపోతే ఎట్లా చెప్పు. ఏదైనా బండి ఓవర్టేక్ చేసే టైంలలో చాలా ఇబ్బంది అవుతుంది దీనివల్ల. పుసుక్కని ఆఫ్ అయిపోతుంది. ఆన్ కూడా అదే ఇంజన్ ఓవర్ హీట్ అయిపోతుంది, దానివల్ల ఏమవుతుంది అంటే బండి ఆఫ్ అయిపోతుంది. చాలా ఇబ్బంది అవుతుంది దానివల్ల. వాయిస్ సరిగ్గా వినపడుతుందో లేదో తెలియదు, అంటే మళ్ళీ సెట్ చేసినా అన్నమాట. లాస్ట్ టైం వీడియో పెట్టాను, మై ఫస్ట్ మోటో బ్లాగింగ్ వీడియో అనేసి పెట్టాను. సో దాంట్లో ఏమైందంటే కొద్దిగా వాయిస్ అనేది పాపప్ సౌండ్ వచ్చింది నాకు బాగా. సో అందుకు డౌట్ వచ్చి సెటప్ అంతా మళ్ళీ చేంజ్ చేసాం. మైక్ రైట్ సైడ్ ఉండే మైక్ లెఫ్ట్ సైడ్ చేంజ్ చేసి వైర్లన్నీ హెల్మెట్ లోపల నుంచి కనెక్ట్ చేసి పెట్టా. వాయిస్ అంటే లాస్ట్ టైం హైవే అంటున్నా, మన టౌక్లాక్ బ్రిడ్జి పై నుంచి వచ్చేటప్పుడు ఏమైందంటే కొద్దిగా వాయిస్ గాలికి కట్ అవుతూ వచ్చింది, పాపప్ సౌండ్ ఎక్కువ వచ్చింది. సో అందుకు డౌట్ వచ్చి చేంజ్ చేసాను. ఇప్పుడు ఎట్లా వస్తుందో తెలియదు, చూద్దాం. లాస్ట్లో ఒకసారి చెక్ చేసి క్లియర్గా ఉంటే ఓకే, ఇదే సెటప్ మెయింటైన్ చేయొచ్చు, లేదంటే మళ్ళీ చేంజ్ చేయాల్సి వస్తుంది. వీడియో కూడా లాస్ట్ టైము కొద్దిగా మొబైల్ అనేది సరిగ్గా అడ్జస్ట్ కాకుండా ఇప్పుడు అడ్జస్ట్ అయ్యింది, అది ఎట్లా వస్తుందో తెలియదు, అది కూడా చెక్ చేసుకోవాలి. అదో మా నాన్న అక్కడ ఉన్నాడు.
సరే, పార్కింగ్ అక్కడ పెట్టాలంటుంది, ఏదో కట్టేస్తున్నారు అంతా. ఆ పక్క పెట్టండి. ఎక్కి చెక్కి దింపించేకే చచ్చిపోలే కదా ఆయన. ఆడుకుంటాను నాతో, ఆడబెట్టి ఈడబెట్టనేసి. ఇందాక చూస్తారు కదా బండి వచ్చింది. వాళ్ళు మళ్ళీ రుద్రంపేట కాడి నుంచి తిప్పుకొని రావాలి బండి. ఆ బండి వస్తేనే దాంట్లో మన కార్లో ఉండే చిన్న సామాన్లన్నీ చిన్న కార్లోకి అదే షిఫ్ట్ చేసేసి పోతా మన జావా కూడా అట్లా షోరూమ్లో ఇచ్చేస్తే 2 పనులు అయిపోతాయి ఒకటేసారి. ఒకవేళ మీరు కూడా మానిటర్ చేసుకుంటూ ఉండండి. సామాన్లన్నీ షిఫ్ట్ అయిపోయినాయి బండిలోకి. డైరెక్ట్ బండి లోపలికి ఎత్తేసి ఇంకా జావాని షోరూమ్ కాడ ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోవడం అంతే ఇంకా. సో ఇప్పుడే చేసినాము, బండి కూడా సర్వీస్కి ఇచ్చేసాము. సో బండిలో లగేజ్ అంతా షిఫ్ట్ అయిపోయింది. బండిలో లగేజ్ అంతా షిఫ్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ప్రజెంట్ మన ప్రధాన కర్తవ్యం ఏంటంటే మన జావా గారిని పోయి షోరూంలో ఇచ్చేసి రావాలి. సో ఆ పని ఒకటి అయిపోతే మొత్తం పని అయిపోయినట్టే. ఇది అంటే ఏమంటారు, హై అండ్ డౌన్ అవుతుంది ఒక్కసారిగా. జిమ్ 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 అని డబ్బున ఆఫ్ అయిపోతుంది. చాలా ఇబ్బంది అవుతుంది దీంతో. చూడు ఆఫ్ అయిపోయింది. ఇట్లా రన్నింగ్లో ఆఫ్ అయిపోతా వస్తుంది. మంచి స్పీడింగ్లో ఉన్నప్పుడు ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ ఇబ్బంది, కోపం వస్తుంది తెలుసా. వెనకాల బండ్లో ఉన్నప్పుడు ఆఫ్ అయిపోతుంది, ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఆఫ్ అయిపోతుంది. అమ్మ ఆఫ్ అయిపోయి చంపుతుంది బండి నన్ను. సో లాస్ట్ వీడియోలో ఏమైందో తెలియని వాళ్ళకి ఒకసారి షార్ట్ అది మళ్ళీ రీమెన్షన్, అదే మళ్ళీ వీడియో ఒకసారి సైడ్ వస్తుంది చూడండి. సో దాంట్లో అప్పుడు అది చూస్తే మీకు ఇది అర్థమవుతుంది ఏమైంది అనేసి. అట్లా అయ్యో ఇదే షోరూమ్ అనమాట. ఒకసారి కనుక్కుందామా, డైరెక్ట్ పోదామా? ఎక్కిల్లా సూపర్. సైడ్ పెట్టి బండి అయితే ఇప్పుడే షోరూమ్లో ఇచ్చేసాము. వాళ్ళు ఏమన్నారంటే ఒకరోజు టైం పడుతుందంట. లోపల
బండి నాడు ఇచ్చేసినాం, కార్ కూడా తెచ్చేసినాము. సో కార్ అక్కడ మహేంద్ర షోరూంలో ఉంది, బైక్ ఇక్కడ జావా షోరూంలో ఉంది. సో జావాడు ఏమన్నా అంటే రేపు రమ్మన్నాడు, సేమ్ మహేంద్ర కూడా రేపే రమ్మన్నాడు. సో ఈ వీడియోకి ఇంతే, ఉంటాం మళ్ళీ.